కాలం మారే కొద్దీ చరిత్రలోని కొన్ని వాస్తవాలు శాస్త్రీయంగా మార్పులు చెందుతాయి. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉంది. ఎందుకంటే మన నేల బల్లపరుపుగా ఉంది కాబట్టి అట్లాగే ఉందనుకునేవాళ్ళు. కాదని అది గుండ్రంగా ఉందని చెప్పిన సైంటిస్ట్‌లని చంపేసినటువంటి రోజులు. ఇప్పటికి గూడా ముస్లిం సామాజిక వర్గంలో మెజారిటీ భూమి బల్లపరుపుగా ఉందని నమ్ముతారు. అదే సందర్భంలో సైన్స్‌ని నమ్మే ముస్లింలు గుండ్రంగానే ఉందని నమ్ముతారు. అట్లాగే సప్తలోకాలు ఉన్నయ్యని ఆహ్, అలాగే నవగ్రహాలు ఉన్నయ్యని హిందువులు నమ్ముతారు. అల్లా ఒక్కడు మాత్రమే ఉంటాడు అన్నటువంటిది ముస్లింలు నమ్ముతారు. క్రీస్తు ఒక్కడు మాత్రం ఉన్నాడని క్రైస్తవులు నమ్ముతారు. ఎవరి నమ్మకం వాళ్ళది. ఆ నమ్మకాల్ని ఇప్పుడు మార్చాల్సిన ప్రయత్నం లేదు గానీ, సైన్స్ ద్వారా కొన్ని మార్పులైతే తెలుస్తున్నాయి. అంతరిక్షంలో మనకు కనబడుతున్నటువంటి పిక్చర్ కంటే ఇంకా చాలా ఉన్నాయి. మొన్ననే చంద్రుడికి మరొక చంద్రుడు అక్కడున్నాడు. ఇంకా 7, 8 మంది చంద్రులున్నారు. సూర్యుడికి మరొక సూర్యుడున్నాడు లాగానే ఇప్పుడు ఏదైతే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా పరిశోధనలు చేస్తున్నటువంటి సైంటిస్టులు మనం ప్రిడిక్షన్స్‌లో కొన్ని వ్రాంగ్స్ ఉన్నాయి. అది సెటరైట్ చేసుకోవాలి యూనివర్స్ పరంగా అన్నటువంటిది చెప్తున్నారు. అవన్నీ ఇప్పుడు నోట్ చేస్తున్నారు. ఆహ్, మనకి తెలియని ఫిజిక్స్ చాలా ఉంది అంతరిక్షంలో. అంటే భూమి ఆకర్షణ సిద్ధాంతం అన్నటువంటిది కనుక్కొని ఎన్నో శతాబ్దాలైంది. ఆ తర్వాత ఇంకెన్నో మార్పు చేర్పులున్నాయి. అది మనం కనుక్కోవడం ఇన్నాళ్టికి కనుక్కున్నాం అన్నటువంటి సైంటిస్టులు చెప్తున్నారు. ఇవన్నిటిని భవిష్యత్తులో అతి త్వరలోనే వెల్లడించడానికి సిద్ధపడుతున్నారు.